శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమో నమః. దుర్గా సాధన గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. తంత్రములో ఎలా సాధన చేయాలండి అని. దుర్గాదేవి మాత తంత్ర సాధన చాలా విశేషమైంది. ఈ ప్రపంచంలో గొప్ప సాధకుడు ఎవరు అని చెప్పొచ్చు అని అంటే గనక దుర్గా సాధకుడు గురించి మాత్రమే చెప్పవచ్చు. అంత అపురూపమైనటువంటి, అంత అరుదైనటువంటి సాధన. దుర్గాదేవిని తంత్ర విధానములో 10 విధములతో ఉండేటటువంటి విధానముతో సాధన అనేటటువంటిది నిర్వహించాలి. మొదటిగా అష్టాక్షరి మంత్రముతో ఉండేటటువంటి దుర్గా సాధన అనేటటువంటి విధానం ఉంటుంది. ఈ సాధన 8,16,888 జప సంఖ్య ఉంటుంది. ఇది చెయ్యగలిగితే దాంట్లో సగభాగము తర్పణాలు వదలాలి. ఒక ఆముదము, నువ్వుల నూనె 2 తీసుకొని ఆముదములో పసుపు కలిపి, నువ్వుల నూనెలో కుంకుమ కలిపి 4,08,444 సార్లు కుంకుమ పసుపుతో ఉన్నటువంటి ఈ 2 ఆముదము, నువ్వుల నూనె తర్పణంగా ఒక పాత్రలోకి వదలాలి. కుంకుమ నువ్వుల నూనె కలిపింది ఒక పాత్రలోకి, పసుపు ఆముదం కలిపినటువంటిది ఒక పాత్రలోకి వదలాలి. వదిలిన తర్వాత హోమం ఉంటుంది. ఆ హోమం కూడా 2,04,222 సార్లు హోమం చెయ్యాలి. ఆ హోమము ఆముదము, పసుపు తర్పణంగా వదిలినటువంటి ఆముదాన్ని, నువ్వుల నూనె, కుంకుమ తర్పణంగా వదిలినటువంటి నువ్వుల నూనెని, ఈ 2 ఆయిల్తోనే హోమాన్ని నిర్వహించాలి. ఎన్ని రోజులు అని అంటే 22 రోజుల పాటు చెయ్యాలి. 22 రోజుల పాటు హోమం చేసిన తర్వాత అష్టాక్షరి మంత్రములోనే శారదాదేవి అమ్మకు సంబంధించినటువంటి మంత్రాన్ని మరల ఉపదేశిస్తాడు గురువుగారు. దుర్గా అష్టాక్షరి మంత్రముతో పాటు శారదాదేవి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రము, ఈ అష్టాక్షరి మంత్రము తీసుకొని 11,1600 సార్లు సాధన చెయ్యాలి. ఆ సాధన చేసిన తర్వాత దాంట్లో 6,612 సార్లు క్షీరము తర్పణముగా వదలాలి. పాలు వదిలిన తర్వాత 3,336 సార్లు కాలినటువంటి భస్మం పౌడర్ని అందులో వేయాలి. పాలల్లో వేసిన తర్వాత చక్కగా ఒక కర్రపుల్లం తీసుకొని 1,612 సార్లు బాగా కలపాలి. కలిపిన తర్వాత పూర్తిగా సూర్యకిరణాలు పడేటటువంటి ప్రదేశంలో పెట్టి, ఆ తర్వాత వెండిపోయిన తర్వాత తీసుకొని వచ్చి దుర్గాదేవి అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించి, ఆ తర్వాత ఈ పాలు, ఈ ఖాళీ బూడిదైనటువంటి భస్మం పొడి నుదిటిన ధరించాలి. ఇది మొదటి ప్రక్రియ. అలా 1,112 రోజులు నుదిటిన ధరించాలి. 1,112 రోజుల్లో 48వ రోజు పూర్తయింది అనంటే 49వ రోజున దుర్గాదేవి తంత్ర విధానములో రెండొక దుర్గాదేవి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తారు గురువుగారు.
ఆ మంత్ర సాధన ఎలా చెయ్యాలి ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తాడు. దుర్గా సాధన 10 విధములతో ఉండేటటువంటి సాధన మొత్తము పూర్తవ్వాలి అనంటే 27 సంవత్సరాల సమయం పడుతుంది. అటువంటి సాధన